అండి ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్లోకి వచ్చేసరికి నేనైతే సాంబార్ రైస్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఈరోజు సండే స్పెషల్గా అయితే సండే అంటే నేను లంచ్ కన్ఫామ్గా అయితే రైస్ ఉండేటట్టే చూసుకుంటాను. ఆఫ్టర్నూన్ నచ్చింది ఏదో ఒకటి ప్రిపేర్ చేసుకోవడానికే ఆఫ్టర్నూన్ ప్రిపేర్ చేసుకోవడానికే ట్రై చేస్తూ ఉంటాను. సో ఈరోజు అయితే సాంబార్ రైస్ అండ్ ఆలూ ఫ్రై అయితే చేశాను. ఈవినింగ్ పూజ అయితే చేసుకున్నానండి. ఈరోజు పూజ చేసుకొని నేను ఆకలేస్తుంది. ఈరోజు సండే అండి, మధ్యాహ్నం బిస్మిల్లాబాద్ చేశాను కదా, వీడియో తీసాను, మీరు చూసారు కదా. అది అయిపోయిన తర్వాత నేను ఆఫ్టర్నూన్ హెవీ అయింది అని చెప్పేసి 5కి తినకుండా స్కిప్ చేశా. ఇప్పుడు ఆ 5కి స్కిప్ చేయటం వల్ల నాకు ఆకలి అయితే దంచేస్తుంది అన్నమాట. అసలు ఆ పడుకుంటే నిద్ర పట్టదేమో అనే ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే చాలాసార్లు అంతే, ఎప్పుడైనా హెవీ అయిందని ఆపేస్తే ఇంకా నిద్ర పట్టదు. అటు తిరిగి ఇటు తిరిగి వాటర్ తాగి ఇంకా ఎందుకు ఇప్పుడు అంత అవసరం లేదు కదా అని చెప్పి మా వారితోటి, మీకు ఆకలేస్తుందా అంటే, నీకు ఆకలేస్తుంది కదా, నాకు అర్థమైంది. తన ఫంక్షన్ ఉందని బయటకు వెళ్ళి వచ్చారు. వాళ్ళు 10th క్లాస్ గెట్ టుగెదర్ అన్నమాట. ఈరోజు మంచిగా ఆయన ఎంజాయ్ చేసి వచ్చారు. తనకు అంత ఆకలి వేయట్లేదంట, కానీ ఇప్పుడు నా కోసం పకోడీ వేస్తారంటండి. ఇప్పుడు పకోడీ అయితే ఎలా వేస్తారు ఏంటి అనేది చూపిస్తాను. ఇప్పుడు అన్ని రెడీ చేసుకుంటున్నారు. ఏం చేస్తున్నారండి? ఏం పకోడీ చేస్తున్నారు? మంచి ఉల్లిపాయ పకోడీ. ఓకే, నేను ఆలు అడిగాను. ఆలు అడిగితే మా వారు ఆలు అది వేస్తా ఇది వేస్తాను అని చెప్పేసి ఇప్పుడు రెండు రెడీ చేస్తున్నారండి. మంచి పకోడీ. ఓకే, ఈరోజు వస్తా మేము వచ్చే దారిలో అక్కడ మల్లెపూల తోటలు ఉంటాయండి. ఇంకా మల్లెపూలు అయితే తీసుకొచ్చారు. నాకు మాల కట్టడం అయితే రాదు, బట్ ట్రై చేశాను. బావా, ఈ కలర్లో నీళ్ళు వస్తాయేమో, నేను చూడలేనేమో. మరి పకోడీ మాత్రం చేస్తున్నప్పుడు డైలాగ్ లేదండి. మీరు మళ్ళీ నేను నిజంగానే అన్నానని అనుకోమాకండి. అయ్యో లేదు బాబా, వాళ్ళకి అలా చెప్తున్నాను. మన వంటగదికి మొక్కలే భలే అందం తెచ్చినాయి. నా కోరికండి ఇలా వంటగది విశాలంగా ఉండాలి అని చెప్పి. ఇప్పుడు పట్టుకు ఉన్న రెంట్ హౌసెస్ లో ఇదే అన్నమాట. మా ఇంట్లో మోస్ట్ బ్యూటిఫుల్ పార్ట్ ఏమన్నా ఉంది అంటే నాకైతే కిచెనే. నేను మోస్ట్లీ ఎక్కువ కిచెన్ లోనే ఉంటున్నాను. అవునా కదా? మార్నింగ్ అయినా మాకు డైనింగ్ టేబుల్ ఉన్నాయి ఇక్కడ. సరే, ఇక్కడే మోస్ట్లీ లంచ్ అయితే అవుతుంది, కానీ బ్రేక్ఫాస్ట్ అవన్నీ కూడా ఇక్కడే అయిపోతాయి. డిన్నర్, బ్రేక్ఫాస్ట్. ఎందుకంటే మార్నింగ్ ఈవినింగ్ చల్లగా ఉండిద్ది. చక్కగా ఇక్కడే కూర్చుంటా ఉంటాం. ఈవినింగ్ టైం కూడా చక్కగా ఇలా కిటికీలు అన్ని తీసేసే ఉంటాయి. ఎండు కొబ్బరిలో కూడా స్పెషల్గా ఎక్కడికి పైకి వెళ్ళక్కర్లా, ఇక్కడ పెడితే చాలు, చక్కగా ఎండు కొబ్బరి అయిపోద్ది. ఆనియన్స్ అయితే సిద్ధమయ్యాయండి. ఇవన్నీ కూడా సన్నగా అయితే కట్ చేసుకున్నారు. ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం, ఇదేంటిది కరివేపాకు, కొత్తిమీర అన్ని కూడా సన్నగా చాప్ చేశారు. పకోడీలో నిమ్మకాయ పిండుతున్నారండి. కొత్తగా ఇప్పుడు ట్రై చేస్తున్నావా? ఫస్ట్ టైమా? అన్ని ప్రయోగాలు నా మీదే చేస్తారండి మీరు అసలు. సరే, ఓకే. శనగపిండి అయితే మెయిన్ ఇంగ్రీడియంట్ అయితే వేసుకున్నారండి. మొత్తాన్ని అయితే బాగా కలిపేస్తున్నారు. ఆహా, అసలు నైఫ్ ని ఎలా వాడాలో మీరు అలా వాడుతున్నారు, మామూలు వాడట్లేదు అసలు. పకోడీ అయితే ఒక వాయి అయితే వేశారండి. వేయటం ఆయన వంతు, తీయటం నా వంతు, నా డ్యూటీ ఇప్పుడు. అందుకే 5కి తినాలి, ఆకలైనా అవ్వకపోయినా. 5కి తింటే అక్కడితో అయిపోయేది. 5కేమో నాకు ఆకలి అవ్వట్లా ఈరోజు నేను మధ్యాహ్నం ఎక్కువ తిన్నాను, సో నేను జావతోనైనా ఉంటాను అని మజ్జిగ జావ తాగేశాను. రాగి జావలో మజ్జిగ కలిపేసి. ఇప్పుడేమో ఒక ఊపుతుంది అన్నమాట.
వీడియో తీస్తే మాలు పెడుతున్నావా? వీడియోలు తీస్తున్నప్పుడు అప్పుడప్పుడు అలాగే అవుతాయి. స్మెల్ అన్ని సరిపోయినాయి. అబ్బా స్మెల్ చూసే చెప్పేసి అంత గొప్ప షెఫ్ లాగా చెప్తున్నారండి మా వారు. ఓకే ఓకే మీరు షెఫేలే. మా వారు పకోడీ అండి. ఇప్పుడు నేను ఈ పకోడీని వేలం పాట పెట్టాను అనుకోండి, ఇంకేం లేదు, అందరు క్యూ కట్టేస్తారు. మా వారిలో చాలా టాలెంట్స్ ఉన్నాయి. మా వారు సాంగ్స్ అవి రాస్తారు. ఆ బుక్స్ కూడా మీకు చూపిస్తాను ఒకసారి. ఏమండి మీ పర్మిషన్ ఇస్తారా మరి? ఇప్పుడు అయ్యాను ఎందుకు ముందర పకోడీ చూడు. మాడలేదు, జస్ట్ అలా కలర్ అట్లా కనిపిస్తున్నాయి. అయినా మన రింగ్ లైట్ పనిచేస్తుంది కదా, మనం ఎందుకు ట్యూబ్లైట్ల మీద డిపెండ్ అవుతున్నాం? చ మనకు టైంకి గుర్తుండవు. మా పకోడీ వాసనతో చుట్టుపక్కల నిద్రపోయిన వాళ్ళు కూడా లెగవాలి. ఆ రేంజ్ లో వస్తాయి పకోడీ స్మెల్. ఫైనల్ గా పకోడీ ఎలా వచ్చాయి మనం టేస్ట్ చేద్దాం. నిజం చెప్పు. నిజంగా బాగుంది. ఉప్పు కొంచెం తగ్గింది. లేదు ఉప్పు కూడా ఉంది. బాగుంది. నిజంగా చాలా బాగుంది. నిజంగా బాగుంది. వేసేయండి ఇంకెందుకు లేటు. కొంచెం నేనే ముందు తీయాలి, నాదే మిస్టేక్. సాల్ట్ తగినట్టుంది. లేదు కొంచెం నలిగిన తర్వాత తెలుస్తుంది సాల్ట్. కొంచెం బాగుండేది, అదిరిపోయింది. సాల్ట్ ఒకటే తగ్గింది, అదిరిపోయింది. మిగతా ఉందా? ఓకే సాల్ట్ కొంచెం లైట్ గా. ఓకే డన్. ఫైనల్ గా అయితే పకోడీ అయితే రెడీ అయిపోయాయి. మా వారైతే వేసి పొయ్యి దగ్గర అలసిపోయి కూర్చొని స్ప్రైట్ తాగుతూ పకోడీ తింటున్నారు. అయ్యయ్యో నేను కబుక్కుని స్ప్రైట్ అని చెప్పానే, కాదు కదా. స్ప్రైట్ అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో.